దీపక్ బ్రో అండ్ ఇంతమంది క్లాస్‌కొస్తారని నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వెల్కమ్ టు డే 10 ఇన్ రంజాన్. ఈరోజు యూనివర్సిటీలో ఇంపార్టెంట్ కీనోట్ సెషన్ ఫర్ డిసర్టేషన్ అన్నారు. అందుకే క్లాస్ అంతా కలకల్లాడిపోయింది. ఈ సెషన్ అయ్యాక నేను ఫన్ యాక్టివిటీ ఒకటి చేశా. అదేంటంటే ఒక స్లిప్‌లో మాకు మీరేదైనా యాక్టివిటీ సజెస్ట్ చేయాలని ఉంటే రాసివ్వని చెప్పారు ఎస్‌యూ హర్ట్స్ వాళ్ళు. అండ్ నేనైతే రాసివ్వడం జరిగింది. అండ్ రాసి ఇచ్చినందుకు నాకొక షార్క్ బ్రోచర్ అండ్ ఆల్సో ఒక లాలీపాప్ అయితే ఇవ్వడం జరిగింది. దీని తర్వాత నేను ఇంకో లెక్చర్ ఉంటే అదైతే అటెండ్ అయ్యా. ఈవినింగ్ ఇఫ్తార్‌కి వెళ్తున్నా. ఒకవైపు మూన్ ఉంది అండ్ ఇంకోవైపు సన్‌సెట్ అవుతుంది. ఇది ఒక రియల్లీ ఆసమ్ వ్యూ అని చెప్పాలి. ఈ వ్యూ ఎంజాయ్ చేస్తూ అక్కడ వెళ్ళిన తర్వాత ఫుడ్ కూడా చాలా డెలిషియస్‌గా ఒక పిజ్జా అయితే ఇవ్వడం జరిగింది ఇఫ్తార్‌లో. ఒక పిజ్జా నలుగురిని షేర్ చేసుకోమన్నారు. అండ్ ఇవన్నీ తినేసిన తర్వాత నైట్ తరావీ నమాజ్ చదివినప్పుడు నాకు ఈ ఖురాన్ అయితే కనిపించింది. ఈ ఖురాన్ ప్రాపర్ ట్రాన్స్లేట్ చేశారా లేదా ఇంగ్లీష్‌లో అని కనుక్కొని ఇంకా చదువుదామని డిసైడ్ అయ్యా. ఇన్‌షాల్లా ఖురాన్ స్టార్ట్ అయితే చేయాలి. 20 డేస్‌లో అవగొట్టడానికి ట్రై చేస్తా. దీని తర్వాత జిమ్‌కెళ్ళా. జిమ్‌లో వర్కౌట్ చేసుకున్నా. ఇంటికొచ్చి పావుబాజీ కర్రీ రెడీమేడ్ ఉంటే దాన్నైతే వేడి చేసుకొని తినడం అయితే జరిగింది. ఇంకా పడుకునే టైం. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఖతం చేస్తున్నా. ఫాలో చేయడం మర్చిపోకండి. లైక్ అండ్ షేర్ కూడా. థాంక్ యూ గైస్.